like a Hellcat. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవి టాక్స్. టుడే వీడియోలో నేను ఆనియన్ పకోడీ స్వీట్ షాప్ స్టైల్లో గట్టి పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం 1 కప్ ఆనియన్స్ తీసుకోవాలి, ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. పకోడీకి ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని, నెక్స్ట్ సాల్ట్ని యాడ్ చేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి ఆనియన్స్ అనేవి అన్నీ ఈ చిన్ని చిన్ని ముక్కల్లాగా ఇలా అయ్యి స్లైసెస్గా అవుతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలానే చేసుకోవాలి, కంపల్సరీ ఇలా చేస్తేనే మనకి గట్టి పకోడీ అనేది టేస్టీగా వస్తుంది. అలాగే గట్టి పకోడీ కూడా రావాలంటే ఇలా చేయాల్సిందే. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ 1/2 కప్ వరకు శనగపిండిని తీసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 కప్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ వచ్చేసి చాలా తక్కువ కన్సిస్టెన్సీలో వాడాలి. మనం అలా తక్కువ వాడితేనే మనకి గట్టి పకోడీ అనేది వస్తుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేశారంటే మెత్తటి పకోడీ వస్తుంది. గట్టి పకోడీ కావాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకే యాడ్ చేశాను. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుని మనం డీప్ ఫ్రైకి రెడీ చేసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పకోడీ పిండిని మనం ఇందులోకి పకోడీలాగా వేసేసుకోవాలి. గట్టి ముద్దల్లాగా కాకుండా అలా మనం వేళ్ళతో ఇలా అంటూ వేసుకుంటే మనకి పకోడీ అనేది టేస్టీగా వస్తుంది. మనకి చిన్న చిన్న ఉండల్లాగా వేయకుండా మనం వేళ్ళతో ఇలా అంటూ వేస్తే మనకి పకోడీ అనేది టేస్టీగా వస్తుంది. ఉండల్లాగా వేశారు అంటే అక్కడ పిండి సరిగ్గా ఉడకక మనకి టేస్టీగా అనిపించదు. ఓకే ఫ్రెండ్స్, పిండి మొత్తాన్ని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా, వీటన్నిటిని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయితేనే మనకి టేస్టీగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 1 సైడ్ మొత్తం చాలా నీట్గా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ సైడ్ని కూడా ఇలానే ఫ్రై చేసుకుంటే మనకి సేమ్గా కుక్ అవుతాయి. నెక్స్ట్ సైడ్ని కూడా తిప్పుకోండి. ఇలా ఒక స్టేజ్లో ఉన్నప్పుడు తిప్పుకుంటే మనకి పకోడీ అనేది టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ సైడ్ని కూడా తిప్పేసుకుని వీటిని కూడా బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అటు సైడ్ని కూడా ఇలాగే కుక్ అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, మనం ఇంకా వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే. నెక్స్ట్ అన్నింటినీ తీసేసుకుని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఉన్న పిండిని అన్నింటినీ కూడా సేమ్ ప్రాసెస్ లాగా ఇలానే యాడ్ చేసేసుకుని మనం పకోడీని రెడీ చేసేసుకుందాం. చూడండి, మొత్తం ఉన్న పిండిని అన్నింటినీ కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. వీటిని కూడా ఒక 5 to 7 మినిట్స్ వరకు బాగా కుక్ అవనివ్వాలి. బాగా ఫ్రై అయితేనే మనకి టేస్టీగా ఉంటుంది. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకుని వీటిని కూడా తీసేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే మనకి ఎంతో సింపుల్గా టేస్టీగా గట్టి పకోడీ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ రైనీ సీజన్లో మీరు కూడా ఇలాంటి గట్టి పకోడీలు రెడీ చేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా మనకి గట్టి పకోడీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.